Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ ఏవీ ప్లేయర్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో బార్ ఐకాన్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన యొక్క ఫొటోస్ కానీ లిరికల్ కానీ అది కూడా లిరికల్ డీజేతో సంబంధించిన వీడియో అనమాట. సో చెప్పాలంటే వీడియో అయితే హై లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే కపుల్స్ ఉన్నారో, సో కపుల్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ కూడా పెట్టుకొని సేమ్ యాటిట్యూడ్స్గా ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను సాంగ్తో ఇన్స్టాగ్రామ్లో అయితే అక్కడైతే పోస్ట్ అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ అయితే చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్ చేస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, ఆల్ మెటీరియల్స్ లింక్ అని. సో ఆ లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ యాడ్ ఇచ్చండి. సో అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో నేను మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అయితే నేను కపుల్స్కి సంబంధించిన ఇమేజ్ అయితే సెలెక్ట్ చేశాను కనుక మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో సపోజ్కి నేను ఇలా ఫోటోని సెలెక్ట్ చేసి సో ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకున్నా. ఇంకో డూప్లికేట్ ఆప్షన్ తీసుకొని ఒక సైడ్ పెట్టుకొని ఈ యొక్క ఏదైతుందో ఒక ఇమేజ్ని వచ్చేసి ఇలా మనకు ఆ యొక్క బ్లాక్ లేయర్లో పెట్టేసి సో ఇలా మనకు ఫుల్ వరకు డ్రాగ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. సో బ్లెండింగ్లోకి వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. మీరు కూడా స్క్రీన్ అని అప్లై చేసి ఇదే ఇమేజ్ని మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో ఈ యొక్క ఇమేజ్ కూడా ఫస్ట్ మీరు ఎండ్ వరకు డ్రాగ్ చేసిన తర్వాతనే డూప్లికేట్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది ఉంటుంది. సో మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఏదైతుందో సెకండ్ ఇమేజ్ మీద మళ్ళీ ఈ యొక్క ఇమేజ్ని కొద్దిగా ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్లోకి వచ్చేసి ఇది మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు రౌండ్ షేప్ అని ఉంటుంది. రౌండ్ షేప్లో కరెక్ట్గా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసి సో ఈ యొక్క రౌండ్ షేప్ని కరెక్ట్గా అక్కడ హోల్ ఉంది కదా, ఆ యొక్క మ్యూజిక్ బార్ ఐకాన్ మాది హోల్, ఓకే. సో ఆ యొక్క హోల్లో కరెక్ట్ అందులో పెట్టేసి సేమ్ ఇక్కడ మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి ఆ యొక్క హోల్ ఉండేది ఇంకా మీరు పెద్దది కావాలంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకొని టిక్ మార్క్ను ఇవ్వండి. సో దానికి ఉన్న సాంగ్ మ్యూట్ చేశాను కదా. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో లిరికల్ వీడియో వచ్చేసి డీజేతో ఉంటుంది. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు లిరికల్ యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఈ యొక్క లిరికల్ను కొద్దిగా మనకు ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసి సేమ్ ఆ యొక్క లిరికల్ని ఇలా ఒక సైడ్ కార్నర్లో ఇలా కింద పెట్టేసి సేమ్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో లిరికల్కున్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. సో ఇప్పుడు మనకు ఆ యొక్క లిరికల్ యానిమేషన్ ఇంకా కావాలంటే అడ్జస్ట్లు చేసుకొని సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి గైస్, ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ యానిమేటెడ్ మన యొక్క ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.